వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారి ఈ స్కిల్ కేసు డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా అయింది. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఏపీ ప్రభుత్వానికి కూడా షాక్ అని చెప్పాలి. హైకోర్టులో వాళ్ళకి చుక్కెదురైంది. ఇటీవల మనకు తెలుసు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద సిఐడి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం ఏసీబీ కోర్టుకి. ఈ కేసు క్లోజ్ చేయొచ్చు, దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ కేసు క్లోజ్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పారు అనేటువంటి రిపోర్టు సిఐడి ఇవ్వడంతో ఏసీబీ కోర్టు ఓకే కేసు క్లోజ్ చేయమని చెప్పేసి అనడం జరిగింది. ఒక్కసారిగా విపరీతమైనటువంటి విమర్శల వెల్లువ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన మీద అంతకుముందు ప్రభుత్వాలు పెట్టినటువంటి కేసులు ఓకే అవి కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఆయన విచారణ ఎదుర్కొని కడిగిన ముత్యంలో బయటకు రావాలి. కానీ ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా ఆ కేసులు క్లోజ్ చేయించుకోవటం, ఎందుకంటే సిఐడి అనేది ఆయన చేతిలోనే ఉంటుంది, ఏసీబీ ఆయన చేతిలోనే ఉంటుంది, ఈ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టే వింటారు. వీళ్ళందరూ ఈ వ్యవస్థలన్నింటినీ అడ్డు పెట్టుకుని ఆయన ఈ కేసులను కొట్టేయించుకోవటం, లేకపోతే స్టేలు తెచ్చుకోవటం, వ్యవస్థల్లోని లోపాలని లాలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని అనేటువంటి విమర్శల వెల్లువ వచ్చింది. ఈ టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తోటి ఎంఓఈ చేసుకుంది. ఆ తర్వాత కాలంలో షెల్ కంపెనీలు ఫేక్ ఇన్వాయిస్లు, అక్రమ చెల్లింపుల ద్వారా ప్రభుత్వ నిధులన్నీ కూడా దారి మళ్ళాయి అని ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ కె అజయ్ రెడ్డి అప్పుడు కంప్లైంట్ ఆయన చేసినటువంటి కంప్లైంట్ ఆధారంగా సిఐడి ఎఫ్ఐఆర్ డిసెంబర్ 2021 నమోదు చేసింది. ఈ స్కామ్ యొక్క ఆరోపణ ఏంటి అని అంటే ప్రాజెక్ట్ అమల్లో నిర్దేశించిన విధానం పాటించకపోవడం, అక్రమ అనుమతులు, షెల్ కంపెనీస్ ద్వారా ఫేక్ ఇన్వాయిసెస్ చూపించి ప్రభుత్వానికి నష్టం చేయటం, కొంత మొత్తాన్ని డైవర్షన్ చేసినట్టుగా కూడా ఆరోపణలు. కొన్ని రిపోర్టుల్లో 241 కోట్లు అని కంప్లైంట్లో పేర్కొన్నట్టుంది. కొన్ని రిపోర్టులో 371 కోట్లుగా ఛార్జ్ షీట్ లో ఉన్నట్టుగా కూడా రిపోర్ట్స్ సమాచారం వచ్చింది. ఇలాంటి కేసుల్లో ప్రాజెక్ట్ కాస్ట్ వర్సెస్ అలెగెడ్ డైవర్షన్స్ అంటే వర్సెస్ ఇన్వాయిస్ వాల్యూ ఫండ్ ట్రైల్. సిఐడి వాదనల ప్రకారం చంద్రబాబు నాయుడు కేసులో A37 అని చెప్పేసి ఛార్జ్ షీట్ లో పేర్కోవడం జరిగింది. అలాగే 2024 ఏప్రిల్లో సిఐడి కొన్ని సెక్షన్ల కింద ఐపీసీ 166, 167, 418, 420, 465, 468, 471, 409, 209, 109, 109 R/W, 120B, 34 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 12-13-2 ఇలాంటి సెక్షన్స్ ఆధారంగా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో ఏంటంటే అప్పట్లో 17A అనేటువంటిది వర్తిస్తుంది. అంటే ఈ ప్రజాప్రతినిధుల మీద వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్స్ మీద వాళ్ళని ఏదైనా అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు, విచారణ చేయాలనుకున్నప్పుడు గవర్నర్ యొక్క అనుమతి తప్పనిసరి అనేటువంటిది 17A సెక్షన్ లో ఉన్నటువంటి పాయింట్. దీని ఆధారంగా సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ జడ్జిలు ఇద్దరు కూడా 2 రకాలైనటువంటి జడ్జిమెంట్లు ఇవ్వడం కూడా మనకు తెలిసిందే. సో ఆ విధంగా ఈ కేసు ఇంకా ఓపెన్ లోనే ఉంది. ఇక సిమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది భాగస్వామిగా ఉంది, ప్రాజెక్ట్ భాగస్వామిగా ఉంది కాబట్టి ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది అనేటువంటిది అప్పుడు మనం చెప్పుకున్నాము. అయితే వాస్తవానికి ఒరిజినల్ సిమెన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది మాకు అసలు ఈ డీల్ తోటి సంబంధమే లేదు, ఈ ఎంఓయూ తోటి సంబంధమే లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఏ ఎంఓయూ అయితే చేసుకున్నారని చెప్పారో దాంతో సంబంధం లేదని కూడా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఈ 17A కేసు అనేటువంటిది సుప్రీంకోర్టులో వీళ్ళు వాదించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను సీఎం గా పాలసీ డెసిషన్స్ తీసుకున్నాను, అవి అఫీషియల్ డ్యూటీ కిందకు వస్తాయి కాబట్టి 17A వర్తిస్తుంది అని చెప్పేసి అంటాం. సిఐడి వాదన ఎలా ఉందంటే ఇది కేవలం పాలసీ డెసిషన్ కాదు, కుట్ర, ఫేక్ ఇన్వాయిస్లు, డబ్బు మళ్లింపు ఉంది కాబట్టి సెక్షన్ 17A వర్తించదు అని వాళ్ళు వాదించారు. సో జడ్జిల మధ్య కూడా భిన్నాభిప్రాయం ఉండటం వల్ల సెక్షన్ 17A అనేది ప్రొసీజరల్ ప్రొటెక్షన్, కేసు వేయడానికి ముందు శాంక్షన్ తప్పనిసరి, శాంక్షన్ లేకుండా కేసు బలహీనంగా మారుతుంది అనేటువంటి ఒక జడ్జి అభిప్రాయం. అయితే జస్టిస్ బేలా ఎం త్రివేది గారి అభిప్రాయం ఏంటంటే ఇది భారీ అవినీతి ఆరోపణల కేసు, సెక్షన్ 17Aని షీల్డ్ లా వాడుకోవడం అనేటువంటి కుదరదు, సిఐడి చర్యలు కొనసాగించవచ్చు అని చెప్పేసి ఆవిడ అభిప్రాయపడ్డారు. సో అలాగా ఇప్పటికీ కూడా ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఏసీబీ కోర్టు తాజాగా చెప్పింది ఏంటంటే ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేటువంటి దాని ఆధారంగా సిఐడి ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆధారంగా కేసును క్లోజ్ చేయించిన సిఐడి చెప్పడం ఇప్పటివరకు మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు దీని మీద కొండలరావు అనే ఆయన అసలు సిఐడి ఏసీబీ కోర్టు దీని మీద ఏమి ఫైనల్ రిపోర్ట్ తీర్పు ఇచ్చింది, ఆ తీర్పు కాపీ అని అంటే అది ఇవ్వడానికి నిరాకరించింది మన సిఐడి.
దాంతో ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, అవును కేసుకు సంబంధించినటువంటి మొత్తం తీర్పు ఏంటి, ఆ తీర్పు గురించి ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు ఇప్పుడు తాజాగా చెప్పింది. దాంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్క పడ్డట్టు అయింది. ఇప్పుడు మళ్ళీ కేసు వాయిదా వేశారు. తదుపరి విచారణ మళ్ళీ జరుగుతుంది. ఆలోపు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఈ కేసు విషయంలో ఇచ్చిన తీర్పు ఏంటనేటువంటిది సిఐడి సదరు పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వటం, అలాగే హైకోర్టు కూడా సమర్పించడం అనేటువంటిది కంపల్సరీ. సో మళ్ళీ ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి ఈ కేసు క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.